ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. వయసు అయిపోయిన తర్వాత భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ చాలా అవసరం. అవును. ఆ టైంలో వాళ్ళు తోడు నీడలాగే ఉండాలి నిజంగా. ఈ వయసులో ఒక మహానుభావుడు, మళ్ళా ఆయన సైంటిస్ట్, ఆయన సైన్స్ ఏం చెప్పిందో ఏమో తెలియదు కానీ భార్యను చంపేశాడు. ఈయన పోతే ఆమె పరిస్థితి ఏంటని చంపడం ఏంటమ్మా? వాళ్ళ వయసు ఏంటి? ఆయనకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఇది అసలు అంటే మళ్ళీ ఇది అతి ప్రేమ. చంపుకునేంత ప్రేమ. అతను ఇస్రోలో పనిచేస్తాడు, చేసి రిటైర్ అయిపోయారు. అతని పోనీ భార్యకి ఏమైనా అనారోగ్యం అంటే అది కూడా ఏమీ లేదు, చాలా బాగుంది. అయితే ఇతని ప్రాబ్లం ఏంటంటే రేపొద్దున నేను చనిపోతే నా భార్యను ఎవరు చూస్తారు, కాబట్టి నేను ఉన్నప్పుడు మేము చంపేయాలి. అంటే అంటారు కదా, చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు. కాదమ్మా, ఇప్పుడు నా వయసు అయిపోయింది, నేను వెళ్ళిపోతే నా భార్య డబ్బు కష్టం అవుతుంది, ఏదో ఒకటి చేయడం చూసినాము, సేవింగ్స్ ఏదో ఒకటి చేయడం, ఇన్సూరెన్స్ లో ఏవో ఒకటి చేయడం చూసినాం, కానీ నేను లేకపోతే నా భార్యను ఎవరు చూసుకుంటారని ఏకంగా చంపే భర్తని ఈయననే చూస్తున్నాం, అది ఈ వయసులో. అదేనండి, అంటే జనాలకు వేలం వెర్రి అయిపోయింది అనమాట. ఏం మైండ్ పనిచేస్తుందా లేదా? దట్టు అతను పెద్ద అతను, పోనీ యూత ఆవేశంలో చేశారు. అన్ఎడ్యుకేటెడా? కాదు కాదు. ఆవిడ కాదండి, నువ్వు చనిపోతే ఆవిడకి బతికే హక్కు లేదా? అదే కదా. కాదు, లేదు కదా. ఆమె నీకేం అధికారం ఉంది ఆమెను చంపడానికి? అంటే భర్త చంపేశాడండి ఆమెని, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎందుకంటే నేను లేకపోతే నిన్ను ఎవరు చూస్తారు? అసలు ఆ న్యూస్ చదివితే నాకైతే నిజంగానే అంటే అసలు ఏమనాలా దాన్ని? అసలు అతని మైండ్ సెట్ ఏముంది అని అంటే, మళ్ళీ అదే పిచ్చి ఎక్కువ అయిపోతే అట్లాగే ఉంటుంది. భార్య ఉంటే ప్రేమ ఉండొచ్చు, అప్పుడు ఏం చేయాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి నేను ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి, ఏ డబ్బులు దాచాలి, లేకపోతే ఏ పొలమో ఏదో రాయాలి, లేకపోతే పిల్లలకు అప్పచెప్పాలి. పిల్లలు లేకపోతే ఇదిగో పలానా చోట ఉండమ్మా, నేను లేకున్నా నువ్వు ధైర్యంగా బతుకు అని చెప్తారు కదా. ఈయన ఏం చేశాడంటే ఏకంగా చంపేశాడు ఆమె. అసలు అది మళ్ళీ పోనీ చదువుకోనోడు కాదు, అది చాలా చదువుకున్న అతను, ఉన్నత చదువులు చదువుకొని ఇస్రో అంటే మీకు తెలుసు ఎంత పెద్ద ఇదో, దాంట్లో ఒక సైంటిస్ట్గా చేశాడు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు. అప్పుడు అడిగారు పోలీసు వాళ్ళు, ఎందుకు చంపావంటే నా భార్య నేను చనిపోతే ఒకటి ఉండలేదు, ఎన్ని బాధలు పడుతుందో అందుకని నేను చంపేశాను, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆమె ఎన్ని రోజులు బతికేదో, నువ్వు పోయిన తర్వాత కూడా ధైర్యం కూడగట్టుకొని బతికేదో అవన్నీ ఆలోచించకుండా చంపేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే లోపల విశ్రాంతి తీసుకుంటున్నాడు, జైలు. ఈ వయసులో ఆయనకు అది అవసరమా చెప్పండి? అంటే భార్య మీద అదే ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టుగా తల్లికి నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? దాని తర్వాత తల్లి తండ్రి అప్పులు ఎక్కువైపోయాయి, నా పిల్లలకి ఏంటి అని వాళ్ళని చంపడము అనేది మనం విన్నాం. కానీ భార్యను చంపడం మాత్రం ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తది. ఆయన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అనమాట, ఇలాంటివి కూడా చేయొచ్చు అని చెప్పేసి. అసలు మొన్న మనం చూసిన యాక్సిడెంట్, రైల్వే యాక్సిడెంట్లో అదే, నా పిల్లలు నేను లేకపోతే ఉండలేరు అనేది. ఏంటో అమ్మ, బతికున్న వాళ్ళని వీళ్ళు పోయినాక వీళ్ళు ఎట్లుంటారో అని చెప్పి చంపడం అనేది నీకు లేదు, నీకు మెంటల్ స్టెబిలిటీ లేదు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళకు ఉండొచ్చు, ఖచ్చితంగా. పోనీ నా భర్త ఇన్ని రోజులు నాతో ఉన్నాడు, పెద్ద వయసు అయింది, పోయాడు, సో నేను ధైర్యంగా ఉండాలి, నా భర్త ఏదన్నా చేయలేని పనులు నేను చెయ్యాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలని భార్య బతికేదేమో. నీవు ఆమెను చంపే హక్కు ఎవరిచ్చారు చెప్పండి? ఎంత ప్రేమ ఉంటే ఎంత ప్రేమ? అది ప్రేమ కాదండి, అది అంటారు కదా మళ్ళీ సాడిజమే. ఒక రకం అది ప్రేమ ఎందుకు అవుతుంది చెప్పండి? మంచి ఆరోగ్యవంతురాలని చంపాడు అంటే విచక్షణారహితంగా నువ్వు ఏమి ఆలోచించుకోలేదు, ఆలోచించకుండా ఆమె నేను లేకపోతే ఉండలేకపోతే ఉంటారండి. ఇప్పుడు ఎప్పుడైనా రాదు గారు, ఈ ప్రపంచంలో ఎవరికి శాశ్వతం కాదు. ఎవరైనా మన దగ్గర నుంచి దూరం అయినప్పుడు నిజంగానే ఆ రోజు చాలా బాధపడతాము, రెండో రోజు అదే బాధ ఉంటుంది, మూడో రోజు క్రమేణా తగ్గుతుంది. చుట్టుపక్కల పరిస్థితులు లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనను ఓదారుస్తారు, మనం కూడా ధైర్యాన్ని కూడగట్టుకుంటాం. ఇంతమంది భార్యలు భర్త లేకపోతే బతకట్లేదండి. బతకట్లేదా చెప్పండి? 4 ఏళ్లలో పని చేసుకుంటారు. నాకు తెలిసి తను బాగా డబ్బులు ఉన్న అతనే, పోయి ఏమన్నా డబ్బులకి ఇబ్బంది అవుతుందో ఏం లేదు, ఆ పిచ్చితనంతో చంపేశాడండి. కాబట్టి ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఎవరి ప్రాణాలు తీసే హక్కు అయితే లేదండి కదా. మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది, నేను మళ్ళీ చెప్తున్నా, బతకడానికి వచ్చాం. మన రోజు ఎప్పుడుందో ఆ రోజు వరకు మనం బతకాలేదు, కానీ బతకాలి, బతికించాలి, అంతేగాని నువ్వు చంపేస్తే ఏమొచ్చింది చెప్పండి?
ధైర్యంగా చెప్తున్నాడంట తను. నీకేం రిగ్రెట్స్ అంటే నో రిగ్రెట్స్. ఛా, నేను చంపేశాను అంతే, నేను లేకపోతే ఉండలేదు. ఆ పోలీసు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. తెలియకుండా చేసావా ఆవేశంలో, అది కూడా ఏం లేదు, తెలిసి నోయింగ్లీ చేశాడు. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండి చంపడం చూసాం కానీ భర్తకు భార్య మీద ప్రేమ ఉండి చంపడం అనేది ఇక కొత్త దాని అంటే కొత్త దీన్ని బట్టి దానికి ఎవరు ఎక్కువగా ప్రేమించినా భయపడాల్సిందే. అలా ఉన్నాయి చంపేస్తారేమో, రోజులు. చంపేస్తారేమో. చంపేస్తారేమో. ప్రేమ ఎక్కువ అయిపోతే అరే చాలా బాబు నువ్వు లేకపోయినా నేను హాయిగా ఉంటాను పర్వాలేదు అంటే కూడా లేదు లేదు నువ్వు ఉండలేవని మనం డిమోటివేట్ చేసి అదే కదా, చంపేశారు అలాగే అంతే ఉందమ్మా కదా. నిజంగా. ఇప్పుడు ఆవిడ ధైర్యంగా ఉండేదేమో, ఒక రోజు ఖచ్చితంగా రెండు రోజులు ఉంటుందమ్మా. ఎందుకు బాధపడేదేమో. భర్త పోతే భార్య ఉంటుంది, భార్య పోతే భర్త ఉంటున్నారు, ఇట్లా ఈ అనుకుంటే అందరూ ప్రపంచంలో చంపుకుంటూ ఎంతమంది పోతూ ఉన్నారండి, ఉంటారా ఎంతో ఏంది? మంది, చాలా మంది ఉన్నారు. మరి అతనికి అదే చదువు ఎక్కువైపోయి ఆ పని చేశాడండి. సో ఎవరిని అలా చేయడం మాత్రం చాలా తప్పండి. మీరు లేకపోతే వాళ్ళే వేరే కొత్త దారులు వెతుక్కుంటారు, ధైర్యాన్ని కూడా కట్టుకుంటారు. అమ్మ, సమయము, సందర్భము, మనకొచ్చే సందర్భము, మనకొచ్చే కష్టాలు, మనకు అన్ని అవసరం అన్ని నేర్పిస్తది మనిషికి. నేర్పిస్తుంది జీవితంలో మనకు ఎన్నో ఖచ్చితంగా పాఠాలు నేర్పిస్తది. నేర్పిస్తుంది. ఎవరిపైన ఆధారపడని అవసరం లేనంతగా నేర్పిస్తది. పోనీ అతను అవసరం. ప్రపంచం చూడని వాడా, ఆ, పెద్ద మరి వయసు అతను, ఎంత మందిని చూస్తుంటావు నీ చుట్టుపక్కల, నీ చుట్టాలలో ఎంతమంది ఉంటారు, భార్య ఖచ్చితంగా. పోయిన వాళ్ళు, భర్త పోయిన వాళ్ళు. మరి నీకు అదేం పిచ్చి పట్టేసి ఆమెను చంపడం ఏంటి? ఇవాళ వెళ్ళి నువ్వు లోపల కూర్చున్నావు అంతే. మరి పిల్లలు ఉన్నారో లేదో మనకైతే ఇంతవరకు తెలియదండి. ఆ, అంటే కాబట్టి మళ్ళీ మనం కొత్త టాపిక్ ఏంటంటే, అమ్మో. తల్లి పిల్లల్ని చంపేది, తల్లిదండ్రులు చంపేవాళ్ళు, భార్య భర్తను చంపేస్తుంది. సో అతి ప్రేమ చూసే భర్తలు ఉంటే కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగానే ఉండాలి. బాబు నువ్వు నా జోలికి రాకు, నువ్వు లేకున్నా నేను బతుకుతాను అనేలాగా ఉంటే బాగుంటది. అంతే కదా. అంతే అమ్మ. భర్తను కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే నేను లేకపోతే అమ్మా నేను పెద్ద వయసు అయిపోయింది, నేను ఉంటాను ఉండను, నేను లేకున్నా నువ్వు ధైర్యంగా ఉండాలని నువ్వు మోటివేట్ చేయాలి తప్ప నువ్వు ఇలా చంపితే ఏమొచ్చింది చెప్పండి. కరెక్ట్. కాబట్టి ఇది చేయడం అయితే చాలా తప్పండి. ఒకసారి ఆలోచించుకోండి ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.